బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. ప్రతిరోజు మనం చూసేటువంటి నార్మల్ పర్సన్స్కి భిన్నంగా ఈరోజు కొంతమంది వెరైటీ పర్సన్స్ని చూస్తున్నాము. వాళ్ళు లిల్లీపుట్స్ మరుగుజ్జులు అంటారు. చాలా చిన్నగా హైట్ ఇంతింతే ఉంటారు. ఒకప్పుడు ఆయన బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారంట, వెంపల చెట్లుకి నిచ్చెనలేసే వాళ్ళు పుడతారు అని చెప్పేసి. మేబీ వీళ్ళని ఇలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకునే అప్పుడెప్పుడోనే ఆయన రాసి ఉండొచ్చు. సో అలాంటి వ్యక్తులే ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒక అతనైతే చాలా చిన్నగా ఉన్నాడు, కేవలం 2 ఫీటే ఉండొచ్చు నాకు తెలిసి. రమేష్ కదా, రమేష్ 2 ఫీటేనేమో మీరు. సో వీళ్ళందరినీ ఇప్పుడు మీకు పరిచయం చేస్తా. అయితే వాళ్ళు అలా ఉన్నప్పటికీ నార్మల్ పర్సన్స్కి ఏ మాత్రం తీసిపోకుండా వాళ్ళ వృత్తుల్లో రాణిస్తున్నారు. వాళ్ళకు అవకాశం ఉన్నటువంటి పనులు చేసుకుంటూ తమ జీవనాన్ని సాఫీగా కొనసాగిస్తున్నారు. అలాంటి వాళ్ళందరినీ చూసి నిజంగా మనం ఇన్స్పైర్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వాళ్ళందరినీ మీకు పరిచయం చేస్తాం. అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు అందరూ? బుజ్జిగా బాగున్నారు. నాకైతే వేరే ఎక్కడో లోకంలో ఉన్నట్లు నార్మల్ అంటే రోజు తిరిగే ప్రపంచంలో కాదు, నేను వేరే చోట ఉన్నా అనిపిస్తుంది మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. సంతోషంగా ఉంది చాలా, మీలాంటి డిఫరెంట్ పర్సన్స్ని కలవడం అనేది. నిజంగా ముందుగా మల్లేష్ గారు నమస్తే. మీ గురించి నాకు తెలిసి ఇంత ముందు కూడా గతంలో ఒక ఇంటర్వ్యూ చేశాం మనం. చాలామంది అప్రిషియేట్ చేశారు ఆ ఇంటర్వ్యూని. మరోసారి మీతో ఇంటర్వ్యూ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతమందికి మీరు లీడర్. ఇంతమందికి కాదు, ఇంకా చాలా మంది. అదే తెలంగాణలో ఉన్నట్టు, తెలంగాణ ఆంధ్ర అప్పుడు 5000 నంబర్స్ కు మనం గవర్నమెంట్ నుంచి జీవో తెప్పించింది. ఓకే. సో 5000 మందికి మీరు ఇప్పుడు లీడర్, ప్రెసిడెంటా? మీరు గతంలో ఎలక్షన్స్ లో కూడా కంటెస్ట్ చేసినట్టున్నారు మేడం. పెనుగొండలో చేసినాం, పరటాల రవి. అదే. తర్వాత ఇప్పుడు మీరు జీ తెలుగులో వర్క్ చేస్తున్నారు కదా, మాయాద్వీపం. ఏంటి అందులో క్యారెక్టర్ పేరు? దాంట్లో బుల్లికింకరుడు. పిల్లలందరినీ భయపెట్టించే బుల్లికింకరుడు. కానీ వీళ్ళందరికీ పెద్ద కింకరుడు. మీ వైఫ్, మీ అమ్మాయి బాగా గుర్తున్నారు. మా పాప, అదే నా మనవరాలు. మీకు మనవరాలు కూడా. గ్రేట్. అసలు ఇతని గురించి చెప్పండి ఫస్ట్ మీరు. మేడం, ఇతని పేరు రమేష్. నాకు ఇట్లా ఎవరు చెప్పారు, బీదర్లో అతను చిన్నగా ఉంటాడు, అతనికి ఒకసారి మీరు కలవండి అంటే నేను మా అల్లుడు పోయాం, బీదర్ పోయాం కలిసేందుకు. బీదర్ పోయాము. ఇతని గురించి చాలా మనకు తెలియదు కదా, చెప్తా ఉంటే ఇక్కడ అట్లా అడుక్కుంటూ పోయాం బీదర్లో. అది చెప్పారు. వాళ్ళ ఇంటికి పోయి చూస్తే వాళ్ళ అమ్మ నాన్న హైట్ ఉన్నారు, మామూలు హైట్ ఉన్నారు. ఒక అన్న హైట్ ఉన్నాడు, మళ్ళీ ఇతను ఇట్లే ఉన్నాడు, మళ్ళీ వీళ్ళ సిస్టర్ కూడా ఇట్లే ఉంటుంది చిన్నగా. చెల్లినా అక్క మేడం? ఒకసారి నించోండి. అరే 2 ఫీట్ ఉంటారేమో కదా, అంతేనా? 2 ఫీట్ 2.5 ఉంటారు మేడం. మేబీ నాకు తెలిసినంత వరకు మీ మరుగుజ్జులు అందరిలో హైట్ తక్కువ ఉన్న అతను కదా, ఇంతకంటే హైట్ తక్కువ ఎవరు ఉండుండరు. ఇంకా మనం చూడలేదు మేడం ఇప్పటి వరకు అయితే. ఇప్పుడు రమేష్ ఇప్పటి వరకు మీకున్న 5000 మందిలో ఇప్పటి వరకు అయితే చూసింది నేను రమేష్. అంటే నాకు తెలిసినంత వరకు మన తెలుగు రాష్ట్రాల్లోనే అతి తక్కువ హైట్ ఉన్న వ్యక్తిగా చెప్పుకోవచ్చేమో అండి. చెప్పుకోవచ్చు కదా. ఇప్పటివరకు నేను ఇది పెట్టినప్పటి నుంచి అయితే ఇంత చిన్న ఇంకెవరిని చూడలేదు. రమేషే ఫస్ట్. నేను కూడా చూడలేదు, ఫస్ట్ టైం చూసిన. మీ సైజు వాళ్ళని చాలా మందిని చూస్తుంటాం కానీ ఇంత చిన్న అయితే ఎక్కడా చూడలేదు. రమేష్ ఒకసారి నిల్చోరా. సరే మేడం. మీరు నిలబడడానికి ఇబ్బంది పడుతున్నారు, కూర్చోవడం కంఫర్ట్గా ఉందా మీకు? కంఫర్ట్ ఉంది. ఓకే. నిలబడడానికి ఏంటి, కాళ్ళు నొప్పి వస్తాయా ఎట్లా? కొద్దిగా కాళ్ళు నొప్పి వస్తుంది. ఎక్కడ చెప్పుకుంటే ఏ కాలు వస్తుంది? 2 వస్తాయి, ఒకటేనా? ఏదో ఒకటి. ఓకే. సరే కూర్చోండి. మీ చెప్పులు కూడా ఇంతే ఉన్నాయి, చిన్న పిల్లల చెప్పుల్లాగా. ఓకే. ఎంత ఏజ్ మీది? 29 మేడం. 29? అబ్బో. ఓకే, నేను అంత ఏజ్ అనుకోలేదు. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఖాళీ మేడం. ఎక్కడ ఉండేది? బీదర్ దగ్గర, కర్ణాటక. బీదర్ దగ్గర. మరి తెలుగు మంచిగా వస్తుంది? బోర్డరా? మీ అమ్మా నాన్నగారు వాళ్ళు అందరూ అక్కడే ఉంటారు మొత్తం? అందరూ. వాళ్ళు ఏం చేస్తారు? కూలి పని మేడం. మీ సిస్టర్ ఖాళీ మేడం. ఆమె కూడా ఖాళీనే. మీకంటే తక్కువ ఉంటుందా, మీ హైటే ఉంటుందా? నాకంటే కొద్దిగా హైట్ ఉంటుంది మేడం. మీకంటే ఆమెనే హైట్ ఉంటుంది. 29 ఇయర్స్ లాగా లేరండి మల్లేష్ గారు ఆయన కదా. సో ఏం చేయట్లేదు, ఖాళీగానే ఉంటున్నారు. ఎప్పుడన్నా మల్లేష్ గారు ఈవెంట్స్ కి పిలిస్తే వెళ్తారా? ఫోన్ చేస్తాడు మేడం, అప్పుడు వెళ్తారు. ఏం చేస్తారు ఈవెంట్స్ లో? డాన్స్ ప్రోగ్రామ్. డాన్స్ చేస్తారు. ఏ పాటకైనా చేస్తారా లేకపోతే కొన్ని పాటలకే చేస్తారా? చేస్తాం మేడం. ఓకే. మరి తర్వాత మాకు డాన్స్ చేసి చూపించాలి మీరు. సరే మేడం. ఏం పేరండి? కృష్ణ గారు. ఏ ఊరు మీది? కామారెడ్డి అండి. కామారెడ్డి. ఓకే. ఏం చేస్తారు? మెకానిక్ చేస్తున్నాను. ఏం మెకానిక్? టీవీఎస్ఎల్. ఓకే, బండ్లు మెకానికా? వావ్, గ్రేట్. నిజంగా మీ దగ్గరకు వస్తాయా బళ్ళు రిపేర్కు?
ఎన్ని వస్తాయి రోజు? వస్తాయి 3-4 వస్తాయి. 3-4 బైకులు వస్తాయి. ఎంత సంపాదిస్తారు? మా అంటే 500-1000 రూపాయలు ఎక్కువ. అంటే మిమ్మల్ని చూడగానే బైకులు తీసుకొచ్చేవాళ్ళు మా బండి రిపేర్ చేయగలుగుతాడా ఇతను, చెయ్యలేడా అని డౌట్ ఏమన్నా వస్తుందా? వస్తాయి, అడుగుతారా? అడుగుతారు, చేసి చూపిస్తా. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మెకానిక్ పని? 10 సంవత్సరం చేసిన మేడం. 10. ఓకే ఓకే. ఎన్నేళ్ళు ఇప్పుడు మీకు వయసు? 28 ఉంటాం మేడం. 28. అయితే మీకంటే మన రమేషే కొంచెం 1 ఇయర్ పెద్దోడు, అంతేనా రమేష్? మేడం. ఆయన కంటే మీరే పెద్దోళ్ళు. మీ అమ్మ నాన్నగారు ఎలా ఉంటారండి? అమ్మ హైట్ ఎక్కువ, అందరూ నేను ఒక్కనే. మీరు ఒక్కళ్ళే. మ్యారేజ్ అయిందా? నాకు కాలేదు. కాలేదు. సిస్టర్స్ బ్రదర్స్ అట్లా ఎవరైనా ఉన్నారా? లేదు, నేను ఒక్కనే. మీరు ఒక్కళ్ళే. తెలుగు నై ఆతా, హిందీ ఆతా? मेरे को हिंदी थोड़ा थोड़ा आता. ए नेपाली, तू क्या करता हो? बोलो, तू क्या काम करता? क्या काम करता है बोलो? होटल में काम करते हैं मैं. क्या काम? अभी तो मास्टर काम करता है. सैलरी और डेली वेज है? 500-600 मिलता है. ओके ओके. कितना साल है आपको? मेरा 46. 46. मैरिज है? हाँ. है ना? बच्चों है? हाँ, 2 बेटा 1 बेटी. कितने साल है? अभी 17 साल का बच्चा है, 14, 11. వాళ్ళు ఎంత హైట్ ఉంటారండి మల్లేష్ గారు? మంచిగా ఉన్నారు. సేమ్ మంచి హైట్. వైఫ్? नेटिव प्लेस किधर है? नेपाल. नेपाल. ఓకే. కైకో किधर आता? गरीब है ना बहुत. ఈయన కూడా ఈవెంట్స్ తీసుకెళ్తుంటారా అండి మీరు? మరి తను ఏం చేస్తారు ఈవెంట్స్లో? మేడం బీబీ నగర్లో ఫాస్ట్ ఫుడ్ చేస్తాడు. ఫాస్ట్ ఫుడ్డా? ఒకరోజు పోయి చూసినట్టువి, చూస్తే బాగుంటుంది అని ఇట్లా ప్రోగ్రాంలు పిలిస్తే వస్తావా అంటే వస్తాను, ఎప్పుడన్నా పిలవండి వస్తున్నాడు. ఎప్పుడన్నా పిలిస్తే వస్తూనే ఉంటాడు. మీ ఏజ్ ఎంత చెప్పండి? 23. 23. ఓకే. ఏం పేరు? సంపత్. అమ్మ నాన్నగారు అంతా ఎట్లుంటారు? అమ్మ నాన్న హైట్, మంచి హైటే. అక్క చెల్లి అట్లా ఎవరు? తమ్ముడు ఉన్నాడు, తను ఎట్లుంటాడు? హైట్. తను కూడా హైటే నేను మీకంటే? ఒక్కడినే. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నేను అన్న దగ్గర ఈవెంట్సే. ఏజ్ ఎంత? 30 మేడం. 31. ఓకే. మీ వైఫ్ కదా మల్లేష్ గారు అమ్మాయి? అవును మేడం. అమ్మాయి మీ వైఫ్? అవును. ఓకే ఓకే. మీకు ఒక పాప కూడా ఉంది? అవును. పాప మళ్ళీ నార్మల్ హైట్ అండి లేకపోతే సేమ్? ఎట్లా తెలిసింది మీకు అప్పుడే? చిన్నది కదా పాప. అయితే సీన్ అంత అవుతుంది, లేకుంటే మా పాప అంత అవుతుంది. ఓహో, మీకు ఎక్స్పీరియన్స్ తో చెప్పగలుగుతున్నారా మేడం? లేకపోతే డాక్టర్స్ అడిగారా? అదే డాక్టర్స్ గా మనం చూస్తుంటాం కదా, అయితే సీన్ లెక్క ఉంటుంది, లేదంటే మా పాప లెక్క అవుతుంది. సీను కంటే మీ అమ్మాయి కొంచెం హైట్ ఏమో హైట్ ఉంటుంది కదా? రైట్. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఈవెంట్స్ మేడం. ఈవెంట్స్. డాన్స్ మస్తు చేస్తారుగా. సూపర్. అదే. ఏం పేరు మర్చిపోయాను? సాయి కృష్ణ మేడం. సాయి. పెళ్లికలు వచ్చేసింది సాయి మీలో కదా? మీరు నన్ను పెళ్లికి పిలుస్తా అని చెప్పారు, గుర్తుందా? ఉండిందా? గుర్తుకుంది మేడం. మరి పిలుస్తారా? పిలుస్తా మేడం. ఎప్పుడు ఇంతకి పెళ్లి? ఇంకా టైం ఉంది మేడం, చెప్తా. ఇంకా డేట్ ఫిక్స్ చేసుకోలేదా? ఓకే ఓకే. ఎంత ఏజ్ సాయి? 25. 25. ఇప్పుడు మరి మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయి హైట్ ఏంటి? చెప్తా మేడం తర్వాత. ఇప్పుడే చెప్పరా? సస్పెన్స్ అన్ని. ఓహో, చూసారా? సస్పెన్స్ అంట, ఎప్పుడే చెప్పారంట. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈవెంట్సేనా? ఈవెంట్స్ అన్నదోటి మల్లేష్ గారితో కలిసి. వెరీ గుడ్. మీ పేరండి? పృథ్వీరాజ్. పృథ్వీరాజ్. ఏ ఊరు? నర్సంపేట మేడం, వరంగల్ దగ్గర. వరంగల్. ఓకే ఓకే ఫైన్. ఏం చేస్తారు? ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ఈవెంట్కి వస్తాం మేడం, లేకుంటే ఎలక్ట్రీషియన్ మేడం. ఎలక్ట్రీషియనా మీరు? అవును. అరే అవునా? అవును. సూపర్ అండి అసలు. కానీ నాకు చిన్న డౌట్, మరి హైట్ ఉన్న వాటిని ఎట్లా రిపేర్ చేస్తారు? ఇప్పుడు హైట్ ఉన్నమాట నిచ్చెన వేసుకుంటాం మేడం. ఇప్పుడు ఫ్యాన్ ఫిట్ చేయాలనుకోండి, ఫ్యాన్ చాలా హైట్ లో ఉంటుంది కదా? నిచ్చెన ఉంటుంది మేడం, నిచ్చెన వేసుకుని చేస్తాం. బల్బ్ అన్ని హైట్ లోనే ఉంటాయి ఆల్మోస్ట్? అవును మేడం. ఓకే ఓకే. అంటే ఇంటికి వెళ్ళి చేస్తారా లేకపోతే మీకు ఏమైనా మెకానికల్ షాప్ అట్లా ఉందా? షాప్ ఏం లేదు మేడం, పిలుస్తారు, పిలిస్తే పోయి చేసి వస్తాం మేడం. ఓకే. రెగ్యులర్ గా పిలిచే వాళ్ళే పిలుస్తారా, కొత్త వాళ్ళు కూడా పిలుస్తుంటారా? కొత్త వాళ్ళు కూడా పిలుస్తారు మేడం. మరి కొత్త వాళ్ళు మిమ్మల్ని చూడగానే అరే నువ్వు హైట్ తక్కువ ఉన్నావు కదా, అయ్యో ఎట్లా పెడతావు పైకి బల్బు, లేకపోతే లైట్ ఎలా పెడతావు, లేకపోతే ఫ్యాన్ ఎలా పెడతావు అని అడగరా? అడుగుతారు మేడం, అడుగుతారు. కానీ నేను చేసినాక మీరు చూడండి, లేకుంటే మేము చెప్పకండి ఇంకోసారి. సూపర్ అబ్బా మీరు. ఓకే. సో రోజు ఎంత సంపాదిస్తారు? రోజు అంటే 6 వరకు వస్తాను. 500 600 సంపాదిస్తారా? ఓకే. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు ఎలక్ట్రికల్ వర్క్? ఇలా అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతాను. ఎక్కడ నేర్చుకున్నారు? ఇంటి దగ్గర నేను నేర్చుకున్నాను. అంటే వేరే ఎవరన్నా నేర్పించారా? నేర్చుకున్నాను. ఓకే. మీ అమ్మ నాన్నగారు ఎట్లుంటారు? హైట్ ఉంటారు మేడం. నార్మల్ గానే ఉంటారు? మీకు బ్రదర్స్ సిస్టర్స్ అట్లా ఎవరైనా ఉన్నారు? ఉన్నారు మేడం. వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు హైటే ఉంటారు మేడం. పెళ్ళిళ్ళు అయిపోయినాయి వాళ్ళకి. పెళ్ళిళ్ళు కూడా అయిపోయాయి, మీకు అవ్వలేదా? నా కాలే మేడం. ఓకే ఓకే. మీరు ఒక్కరే ఇట్లా హైట్ తక్కువ? అవును మేడం. ఎంత ఏజ్ అండి మీది? 33 మేడం. అంటే చిన్నపిల్లల చెప్పులే కొనుక్కోవాలేమో కదా మీరు? అవును మేడం. మామూలు పెద్దవాళ్ళ కుదరదు
కదా, పిల్లల షాపులకు వెళ్ళి అది కొనుక్కోవాల్సింది. ఆ. అందరూ అంతేనా? బట్టలు మరి బట్టలు కూడా అట్నే ఉంటాయి మేడం, చిన్నపిల్లలే. చిన్నపిల్లలే వస్తాయి, మీకు ఒకళ్ళు మాత్రం సపరేట్గా చేయించుకోవాలి, మీకు రావు. అదే. ఓకే అండి, ఆల్ ది వెరీ బెస్ట్. మిమ్మల్ని చూసి చాలామంది ఇన్స్పైర్ అవ్వాలండి. ఎందుకంటే ఎలక్ట్రీషియన్ అంటే హైట్ ఉండాలి, ఏదో అందాలి అన్నీ, లేకపోతే కష్టం అని అనుకుంటాం నార్మల్గా. బట్ మీరు ఇంత తక్కువ హైట్ ఉన్నా కూడా చేయగలుగుతున్నారంటే గ్రేట్. ఎంత అండి, 3 feet ఉంటారా, 4 ఉంటారా? 4 ఉంటాం మేడం. 4 ఉంటారా? ఏం పేరు మీ పేరు? దశరథ మేడం. దశరథ మేడం. దశరథ్. ఎక్కడ? అనంతపురం జిల్లా. అనంతపురం ఇది. ఇప్పుడు అనంతపురం నుంచి వచ్చారు ఇక్కడకు? ఓ గ్రేట్. అయితే అనంతపురం నుంచి అంటే ఈవెంట్ కోసం పిలిపించారా ఏంటండి? అంటే ఇప్పుడు ఒక నెల నుంచి ఖాళీ ఉంటుందని ఫోన్ చేసింది నాకు. అంటే నేను వచ్చేరా అని చెప్పినాను. మీరు నిజంగా ఆపద్ బాంధవులండి వీళ్ళందరికీ. అదే మేడం, ఎవరైనా ఖాళీ ఉన్నట్టు ఫోన్ చేస్తారు, దా వచ్చేది చూపిస్తారు, వెంటనే హెల్ప్ చేస్తారు. గ్రేట్ నిజంగా మీరు. మీకు ప్రాబ్లం ఉన్నా కూడా మీరు అందరికీ హెల్ప్ చేస్తున్నారు, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత మీ ఏజ్? 34. 34 మేడం. 34. ఓకే. దశరథ్ గారు ఏం చేస్తారు మీరు ఈవెంట్స్ లేని టైంలో? అక్కడ ఏం చేస్తారు? ఆటో మేడం. ఆటో మేడం. ఆటో నడిపిస్తారా? మీకు అన్నీ అందుతాయా? కనిపిస్తుందా ఎదురుగుండా? కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు కూర్చున్నట్లు ఉంటుందేమో కదా ఫ్రంట్. టెన్షన్ లేదు మేడం, బ్రేక్ పెయిన్ ఉంటుంది. అంటే సీట్ హైట్ పెట్టుకుంటారా? మేడం బ్రేక్ పెయిన్ ఉంటుంది మేడం. బ్రేక్ పైన ఉంటుంది, చేతిలో ఉంటుంది. చేతిలో కింద ఏముండదు ఇంకా? కింద ఏముండదు. మరి స్టార్ట్ కింద నుంచి స్టార్ట్ చేస్తారు ఆటో? అని సెల్ఫ్ మేడం. ఓ సెల్ఫ్ స్టార్టా? సెల్ఫ్ స్టార్ట్. ఓకే ఓకే. మీకు లైసెన్స్ ఉందా మరి? లైసెన్స్ లేదు మేడం. మరి లైసెన్స్ లేకుండా ఎలా నడిపిస్తున్నారు? నేను లైసెన్స్ లేకుండా నడిపిస్తున్నాను మేడం, మా ఏరియాలోనే మేడం. దానికి మరి పోలీసులు ఆపరా? ఆపినారు మేడం, ఇది 2 వారాలు 3 వారాలు ఆపినారు. ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి నెట్ట బతకాలా ఏమి అని రూట్లో అడిగినారు. అంటే ఎవరు అని పట్టుకొని పోలీసు వాళ్ళు లోపలికి వేసినారు. 3 రోజులు 4 రోజులు వేసినారు. మళ్ళీ వాళ్ళు ఎమ్మెల్యే ఫోన్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళిపోయినారు. ఓకే ఓకే. అప్పటి నుండి అట్లే ఉంది. ఓకే ఓకే. బానే వస్తారా జనాలు? ప్రయాణికులు బానే వస్తారా జర్నీ చేసేదానికి ఆటోలో? చిన్నకున్నాడు ఈ అబ్బాయి ఏం నడిపిస్తాడు అని భయం ఏమన్నా పడుతుంటారా? 14 ఏళ్ళు సర్వీస్ ఉన్నాయి. 14 ఏళ్ళు? అంటే మీకు 20 ఏళ్ళు అప్పటి నుంచి నడుపుతున్నారు ఆటోని. ఎప్పుడన్నా యాక్సిడెంట్స్ అయ్యాయా? లేదు లేదు. ఎప్పుడు? గ్రేట్ అండి మీరు. చిన్న యాక్సిడెంట్ కూడా కాలేదు మీ చేతిలో. సూపర్. మ్యారీడా? మ్యారీడ్. ఓకే. ఆమె ఎలా ఉంటారు? మీ హైటే? పిల్లలు? 2 కొడుకులు. ఏం చదువుతున్నారు? 2 లేదు మేడం. ఏజ్ ఎంత వాళ్ళకి? 10 ఏళ్ళు మేడం. పెద్దోడు. ఓకే ఓకే. పెద్దోడికి మాలాగే. మీకులాగే ఉంటాడా? మాలాగే మేడం. హైట్ రాలే? హైట్ లేదు మేడం. 2 ఆయన హైట్ అవుతాడు మేడం. 2 ఆయన పొడవు ఉంటాడు. పొడవు అవుతాడు. మీ అమ్మ నాన్నగారు? అమ్మ నాన్న హైటే మేడం. ఓకే ఓకే. ఎంత సంపాదిస్తారు రోజుకి? 800 మేడం. మీ కుటుంబానికి సరిపోతుందా? సరిపోతుంది. పెన్షన్ ఏమన్నా వస్తుందా? వస్తుంది మేడం. 3000 రూపాయలు. కానీ మల్లేష్ గారు మొన్న ఈ మధ్యన చూసాను నేను, ఒక అతను కూడా మీకులాగా లిల్లీ పుట్టే, శివలాల్ సంథింగ్ పేరు ఉంది. అతను డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నాడు కార్కి. మరి అలా ట్రై చేసి ఇతనికి కూడా లైసెన్స్ ఏమన్నా అరేంజ్ చేయలేకపోయారా? చేపిద్దాం మేడం. అదే, ఎందుకంటే కొన్ని డిఫరెంట్ కండిషన్స్, సపరేట్ కండిషన్స్, కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఇస్తారంట లైసెన్సులు. అలా ట్రై చేయండి. పోలీసు కూడా ఆపకుండా ఉంటారు కదా. ఓకే. మరి పోలీస్ ఆపినప్పుడు ఏం చేస్తారు? రిక్వెస్ట్ చేసి వెళ్ళిపోతారు. రైట్. అక్కడ ఊర్లో నడిపిస్తారా? ఊర్లోనే మేడం. బాగుంది, సూపర్ అండి. ఎంత ఇన్స్పిరేషన్ అండి వీళ్ళందరూ కూడాను. అలా ఉన్న ఒకళ్ళు మెకానిక్, ఒకళ్ళేమో ఆటో, ఇంకొకరేమో ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఇంకొకరేమో ఎలక్ట్రీషియను. ఇంత గ్రేట్ అసలు. ఇంత ఉండి కూడా చాలా గ్రేట్. మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అసలు. ఏం పేరు మీ పేరు? హరీష్. హరీష్. ఓహో, గుండె చేయించుకున్నారేంటి? నాకున్నాయి ఇంత నాకు. అందుకని రెగ్యులర్ గా ఇంకా గుండె చేయించుకుంటారా? గుండె చేయించుకుంటారు. ఓకే ఓకే. ఎంత ఏజ్ మీది? 26. 26. మ్యారేజ్ అయిందా? అయింది. ఓ, ఆ అమ్మాయి ఎలా ఉంటుంది? ఈయన ఎత్తుంటది. ఈయన హైటా? ఏ ఊరు మీది? వరంగల్. ఇప్పుడు వరంగల్ నుంచి వచ్చారా? ఓ ఓకే ఓకే. ఏం చేస్తారు? ఏంలా ఖాళీ. మరి ఎట్లా ఫ్యామిలీ ఎలా పోషిస్తారు? అంటే మీ వైఫ్ ని, పిల్లలు ఉన్నారా? లేదు, పిల్లలు లేరు. ఓకే. మీ వైఫ్ ని ఎలా పోషిస్తారు మరి? పింఛన్ వస్తుంది. ఇద్దరికి పెన్షన్ వస్తుందా? ఒక్కరికే వస్తుందా? ఇద్దరికి వస్తాయి. ఇంకా దాంతో నడుపుతుంటారా? అప్పుడప్పుడు ఈవెంట్స్ కి? అన్న కూడా ఈవెంట్స్ పిలుస్తా. మీ అమ్మ నాన్నగారు వాళ్ళంతా ఎట్లుంటారు? అందరూ ఐటే. మీ బ్రదర్ సిస్టర్స్? అందరూ ఐటే. మీరు ఒక్కళ్ళే ఇలాగా? మీ పేరు? అశోక్. అశోక్. ఎంత ఏజ్? 40. 40? మీకు? అవునా? మీరు అలా లేరండి. ఏం చేస్తున్నారు అశోక్ గారు? అన్న దగ్గర దుకాణం ప్రోగ్రామ్. అదే ఇప్పుడు ఆ సికింద్రాబాద్ దగ్గర షాప్ మీరు రన్ చేస్తారా? మల్లేష్ గారిది. అదే బండి. శాలరీ ఇస్తారా? ఇస్తారు.
ఇస్తారా? ఓకే. మ్యారేజ్ అయిందండి? మ్యారేజ్ అయింది, 2 అబ్బాయిలు. వాళ్ళు ఎంత ఏజు? వాళ్ళు 13 ఇయర్స్ ఒకళ్ళకి, ఇంకొకరికి 10 చదువుకుంటున్నారా? చదువుకుంటారు. మీ వైఫ్ పిల్లలంతా ఎట్లుంటారు హైట్? పిల్లలు హైట్ ఉంటారు, భార్య కూడా హైట్ ఉంటారు. బాగా హైట్ ఉంటారా? పిల్లలు కూడా హైటే? హైట్. మీ అమ్మ నాన్నగారు వాళ్ళు? వాళ్ళు హైట్ ఉంటారు. హైటే వాళ్ళు కూడా? మీ బ్రదర్స్ సిస్టర్స్ అందరు హైట్ ఉంటారు. అందరూ హైటే ఉంటారా? ఓకే ఓకే. ఒక అక్క నేస్తుంటది. అక్క మీ హైటు? ఓకే ఓకే, రైట్. మేడం నా పేరు రవి, రవి, కరీంనగర్ జిల్లా మేడం. కరీంనగరా? కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం కొన్ని రోజులుగా బట్టల కంపెనీలో చేస్తున్నాయి. టెక్స్టైల్ మేడం, బట్టల కంపెనీ. బట్టల షాప్ లో పనిచేస్తారా? బట్టల కంపెనీ మేడం, తయారు చేసే కంపెనీ, బట్టలు అవును తయారు చేసే కంపెనీ, అవును టెక్స్టైల్ కంపెనీ. ఆ. ఓకే ఓకే. 4 years చేశాను మేడం. 4 years. ఇప్పుడు ఫంక్షన్ హాల్లో చేస్తాం. ఏం చేస్తున్నారు ఫంక్షన్ హాల్లో? బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ పెట్టిస్తాం. ఓహో, బైక్ పార్కింగ్, కార్ పార్కింగ్ మేనేజ్ చేస్తారు దగ్గరుండి. అవును మేడం. ఓ, శాలరీ ఇస్తారండి? ఇస్తారు మేడం. ఓకే, ఎంత ఇస్తారు? 6 రోజు 200 ఇస్తారు మేడం. డైలీ వేజ్ లాగా ఇస్తారా? ఏ రోజు వెళ్తే ఆ రోజు, వెళ్ళకపోతే లేకపోతే ఏం లేదు. ఇవ్వరు. మ్యారేజ్ అయిందా మీకు? మ్యారేజ్ కాలేదు మేడం. ఎంత ఏజ్? 36. 36. అమ్మ నాన్నగారు నా వాళ్ళు ఊళ్ళో ఉంటారు మేడం. ఏ ఊరు? కరీంనగర్ జిల్లా. ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? నేను ఇక్కడనే హేమనగర్. హైదరాబాదేనా? ఆ. ఓకే ఓకే. అమ్మ నాన్నగారు వాళ్ళు హైట్ ఉంటారా? హైటే ఉంటారు మేడం, నాకంటే హైటే ఉంటారు. మీ బ్రదర్ సిస్టర్ తమ్ముడు ఉన్నాడు, ఇక్కడ హైదరాబాద్ జాబ్ చేస్తాడు. తమ్ముడు హైటే ఉంటాడు. వాళ్ళందరూ కూడా హైటే? హైటే. మీరు చాలా లీన్ గా, అంటే బక్కగా సన్నగా ఉన్నారు. ఎందుకు? మొదటి నుండే ఇలా ఉన్నా మేడం. మొదటి నుంచి అంతే? అవును మేడం. తినరా సరిగ్గా? తింటా మేడం. అట్లే మరి చాలా సన్నగా ఉన్నారు మీరు. ఓకే, సూపర్. అయితే అప్పుడప్పుడు ఈవెంట్స్ కి మల్లేష్ గారితో కలుస్తారు? తీసుకెళ్తాడు. గ్రేట్ గ్రేట్. నమస్తే. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? మీరు డాన్స్ అయితే సూపర్ గా చేస్తారు నాకు థ్యాంక్ తెలుసు. యూ సో మచ్. ఓకే, ఎంత మీ ఏజ్? 31. 31. మీ వైఫ్ కదా? అవును మేడం. ఏమ్మా బాగున్నారా? మీ పాప? పాప మేడం. అదే. మీ అమ్మా నాన్నగారు హైటే ఉంటారేమో కదా? అందరు హైట్ ఆ ఉంటారు. రోజు చెప్పినట్టున్నారు మీరు. బ్రదర్ సిస్టర్స్? అన్నయ్య హైట్ ఉంటాడు. అన్నయ్య హైట్. ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఖాళీ మేడం. ఖాళీయేనా? మరి ఎట్లా, అంటే పాప అట్లా మరి? ఇక ప్రస్తుతానికి అయితే ఖాళీ ఉన్నాం. పాప చూసుకోనికి ఎవ్వరు లేరు. మామూలుగా ఇంతకుముందు ఏం చేసేటోళ్ళు? ఆఫీస్లో పనిచేస్తోంది. ఎక్కడ? ఇక్కడ నాగోల్లో. ఏం ఆఫీస్ అది? అది ఆర్టీ ఆఫీస్ మేడం. ఆర్టీఓ ఆఫీస్లోనా? ఓకే ఓకే. మరి మళ్ళీ జాయిన్ అయితే అంటే ఆమె చూసుకుంటానికి ఉన్నారేమో కదా, మీ వైఫ్ ఉన్నారు కదా? ఇంకా కష్టమవుతుంది మేడం. అట్లా కష్టం అయిపోతుంది. మరి పెన్షన్ వస్తుందా? పింఛన్ వస్తుంది మేడం. ఓకే, అయితే ప్రాబ్లం. ఇద్దరికి వస్తుందా? ఇద్దరికి వస్తుంది. ఏమ్మా ఎలా ఉన్నారు? బాగున్నాను. బాగానే ఉన్నారా? మీ అబ్బాయి లేడీ, వాడు మిస్ అయిపోయాడు. స్కూల్ ఎగ్జామ్ నడుస్తుంది. ఎగ్జామ్స్ అవుతున్నాయా? ఓకే ఓకే. మంచి భలే డాన్స్ చేశాడు మీ వాడు చేస్తాడు కదా. అదే మల్లేష్ గారిని పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం అడిగారు? నేనేం అడగలే, ఆయనే మిమ్మల్ని అడిగారా? ఏం అడిగారు మల్లేష్ గారు? ఏమడిగా మేడం? బిందెతో నీళ్ళు తీసుకొస్తారా అన్నాడు. ఏం అడిగారు? బిందెతో నీళ్ళు తీసుకురావచ్చా అని అడిగాను. బిందెతో నీళ్ళు బిందెతో నీళ్ళు ఎందుకు? అంటే ఇప్పుడు నీళ్ళు గిట్ట ఇంట్లోకి నీళ్ళు తెచ్చుకోవాలంటే ఎట్లా, బిందె మోస్తావా మోయవా అని అడిగాను. అంటే మోస్తా తెస్తాను అన్నారు. తీసుకొస్తున్నారా మరి? తీసుకొచ్చి చూపించారు. ఆ రోజే చూపించారా తీసుకొచ్చి? అమ్మ మీరు టెస్ట్ చేసి మరి పెళ్లి చేసుకున్నారనమాట. బిందె మోసుకొస్తున్నారా లేదా అని. ఇదేదో బాగుంది. మంచి పని చేస్తారు మేడం. ఓ, 1/2 క్వింటల్ ఒడ్లు మోసేది. అమ్మో, ఇప్పుడు మోస్తలేదు. ఇప్పుడు ఇంకా పెద్దోళ్ళు అయ్యారు కదా. ఓకే. ఏమనుకున్నారమ్మా పెళ్లి చేసుకునే ముందు? ఏమనుకోలేదు, మంచిగా ఏమనుకోలేదా? బాగా చూసుకుంటారా? ఇట్లా అన్నారేంటి? నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా ఆవిడ? కరెక్ట్. పెద్దవాళ్ళ కన్నా బాగుంటాం మేము. అంతే. మా పెళ్ళి అయ్యి ఒక 30 సంవత్సరాలు అవుతుంది, కానీ ఇప్పటివరకు ఎలాంటిది మాకు ఇది రాలే. చిన్న డిఫరెన్స్ కూడా లేదు. చిన్న డిఫరెంట్ కూడా లేదు ఇప్పటివరకు. గ్రేట్. ఇక ముందు కూడా ఇట్లే చెప్తా ఉండాలి కాలం. అదేం దేవుడిని వేడుతాం అంతే. ఇప్పటివరకు అయితే ఎలాంటిది మాకు రాలేదు. పెద్దవాళ్ళు కూడా అట్లా ఉండరు, మేము అంత ఇదిగా ఉంటాం. సూపర్. మీ అమ్మాయి మాట్లాడతావమ్మా? మాట్లాడు. లవ్ మ్యారేజా లేకపోతే అరేంజ్డ్ మ్యారేజా? ఎలా చూస్తారు? మీ ఆయన బాగా చూసుకుంటారా? చూసుకుంటాడు మేడం. సీను కదా? సీను. అదే అదే ఇలా ఇలా అంట. అబ్బో, బాగా చూసుకుంటారా? బాగా చూసుకుంటాడు. ఓకే. లేకపోతే నువ్వు ఆ పని సరిగ్గా చేయట్లే, ఈ పని సరిగ్గా చేయట్లే అలా ఏమనరా? లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము వాషింగ్ మిషన్ ఆన్ చేసి మీరు వచ్చేసారు బయటకు. దానికోసం పిలిచి ఏంటి వాషింగ్ మిషన్ ఆన్ చేస్తే ఆఫ్ చేయవా అని అరుస్తున్నారుగా మిమ్మల్ని.
అంటే మామూలు టైం అంటాడు మళ్ళీ వదిలేస్తాడు, అది మామూలే మేడం. అంతేనా, అది మామూలేనా? అయితే ఓకే. మీరు అరుస్తారా ఏంటి ఆయన్ని? లేదు. లేదు. అవును, నాకు వచ్చిన డౌట్, మీ అందరికీ ఫ్రెండ్స్ నార్మల్ వాళ్ళు మా హైట్ లో ఉన్న ఫ్రెండ్స్ ఉన్నారా, లేకపోతే మళ్ళీ మీలో మీరే ఫ్రెండ్షిప్ లా ఉన్నారా? వెరీ గుడ్, సూపర్.